రైతులను నట్టేట ముంచుతోంది ఏపీ ప్రభుత్వం. అన్నదాతలను ఆదుకుంటాం, తామే కొనుగోళ్లు చేస్తామంటూ గొప్పలు చెప్పి చివరికి వారి నడ్డి విరుస్తోంది. క్వాలిటీ పేరుతో కొర్రీలు పెడుతూ దళారుల కంటే దారుణంగా వ్యవహరిస్తోంది. కొనుగోళ్లలో ఆంక్షలు పెడుతూ కోలుకోలేని దెబ్బ కొడుతోంది. వీడికి వచ్చినాక మద్దతు ధర 2 రేట్లు పెట్టిండ్రు. రెండు రేట్లలో ఏది చూసినా ఇది బాగలేదండి. ఇంక ఏది బాగుండదు. ఈ సరుకులు బాగలేదండి. ఈ సరుకు కాడికి ఇంక ఏ సరుకు బాగలేదంటే ఇంకెట్ట ఏమి ఈ సరుకు ఏమి బాగుంది, ఆరువాసి బాగుంది, అన్ని విధాలు బాగుంది. ఈ సరుకు బాగలేదని ఈ సరుకు ఎవరు కొంటారు సార్? ఇది కడప మార్కెట్ యార్డుకు వచ్చిన రైతుల పరిస్థితి. పసుపు కొనుగోలులో ప్రభుత్వం దళారుల కంటే దారుణంగా వ్యవహరిస్తోందని రైతులు మండిపడుతున్నారు. అడుగడుగున ఆంక్షలు పెడుతూ కొనుగోలు చేయడంలో మీనమేషాలు లెక్కిస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కడప, కర్నూలు జిల్లాల్లో పసుపు పండించే రైతులు కడప మార్కెట్ యార్డుకు వచ్చి తమ పంటను అమ్ముకోవాల్సి ఉంది. ఎకరాకు దాదాపు 50 క్వింటాల వరకు పంట దిగుబడి వస్తే మార్కెట్ యార్డులో మాత్రం ఒక్కో రైతు నుంచి 30 క్వింటాలు మాత్రమే కొనుగోలు చేస్తామని ఆంక్షలు విధించారు. అంతేకాదు, రైతు తీసుకొచ్చిన పసుపును 2 రకాలుగా విభజించి ఏ గ్రేడ్ పసుపును 6,500, బి గ్రేడ్కు 6,000 రూపాయలు చెల్లిస్తున్నారు. దీనికి తోడు రైతు తీసుకొచ్చిన పంటలో క్వాలిటీ లేదంటూ కొంత భాగాన్ని పక్కన పెట్టేస్తున్నారు. ఇప్పుడు రైతు పరిస్థితి ఇప్పుడు ఏం కావాలా? వాళ్ళు కొంటామంటే 5,600, 700, 800 వచ్చామన్నారు సరుకు అన్ని మొత్తం కొంటున్నారు. ఇప్పుడు ఏమన్నా కూకుంటుంది మొత్తం సరుకు అంతా ఇన్నేమన్నా ఖాళీ ఉన్నా. ఇప్పుడు రైతు పరిస్థితి ఎట్లా సార్? దారుణంగా అదే. ఇప్పుడు మీరు ఉరువు కొనకపోతే మాకు వద్దంటే ఇప్పుడు 100 మూటలు సరుకుంటే 10 మూటలు కొంటే 90 మూటలు ఎటకాలి, 90 మూటలు ఏవైపోలా. ఒక పెన్నెలో వచ్చేసి 4 రకాల కొమ్ములు కుడతాయి. అన్నీ ఒకే విధంగా ఉండదు. ఈ విధంగా ఏమైనా ఫ్యాక్టరీ పెట్టి తయారు చేయాల్సిందే కానీ సొంతంగా భూమిలో సహజంగా ఆ విధంగా లభించవు. కాబట్టి ఈ ఏ గ్రేడ్, బి గ్రేడ్లు ఎత్తేసి సహజంగా కొనుగోలు చేయాలి. ప్రభుత్వం కొనుగోలు ప్రారంభించక ముందు వ్యాపారులు క్వింటాల్ పసుపును దాదాపు 5,500 వరకు కొనుగోలు చేశారు. క్వాలిటీ గ్రేడింగ్ కూడా చేయకుండా తీసుకొచ్చిన పంటను మొత్తాన్ని లాట్ల రూపంలో కొనుగోలు చేసేవారని రైతులు అంటున్నారు. ప్రభుత్వం రంగంలోకి దిగాక క్వాలిటీ పేరుతో కొర్రీలు పెడుతూ మొత్తం పంటను కొనుగోలు చేయకపోగా రోజుకు 30 క్వింటాల్లే అంటూ నిబంధన పెట్టడం దారుణమంటున్నారు. ఈ విధానంతో అనుకున్న ధర రాకపోగా గ్రేడింగ్లో మిగిలిపోయిన పసుపు ఎక్కడ అమ్ముకోవాలో తెలియడం లేదంటున్నారు. ఇప్పుడు మార్కెట్లో రంగంలోకి వచ్చింది కానీ వచ్చిన తర్వాత 30 క్వింటాలు కొనుగోలు చేస్తామంటున్నారు. 30 క్వింటాలు కొనుగోలు చేసే మిగతా కువ ఏం చేసుకోవాలా? 1 ఎకరా 2 ఎకరాలు, ఒక రైతు 2 ఎకరాలు పసుపు వేస్తాడు, 60 క్వింటాలు అవుతాయి. 30 క్వింటాలు వచ్చే 30 క్వింటాలు అయితే మళ్ళీ 30 క్వింటాలు ఎవరికి అమ్ముకోవాలా? రోజుకు 100 మంది రైతులు కడప మార్కెట్ యార్డుకు వస్తూ ఉంటే కేవలం 10 మంది వద్ద మాత్రమే కొనుగోలు చేస్తున్నారు. దీంతో రైతులు నానా ఇబ్బందులు పడుతున్నారు. 4 రోజుల నుంచి కడప మార్కెట్ యార్డులో పడిగాపులు కాస్తున్నారు. ఇకనైనా ప్రభుత్వం స్పందించి ఆంక్షలు లేకుండా యార్డుకు వచ్చిన పసుపు మొత్తాన్ని కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. అలాగే ప్రస్తుతం ఇస్తున్న ధరను కూడా పెంచాల్సిందిగా వారు కోరుతున్నారు. సాక్షి న్యూస్, వైఎస్ఆర్ జిల్లా.